follow some rules. So please maintain silence when you see any animals. So please don't shout. So thank you. Let's start our safari. హాయ్ అండి, ఇంతవరకు మన ఛానల్లో ఊటీ సిరీస్ అయితే నచ్చిందనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఊటీ నుండి ఇంటికి తిరిగి వచ్చే దారిలో బండిపూర్ ఫారెస్ట్ అని ఉంటుంది కర్ణాటక బార్డర్లో. అక్కడ మేము వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్ళాం అనమాట. సో మాతో పాటు మీరు కూడా చూసి ఎక్స్ప్లోర్ చేయండి. Mainly tigers and leopards here. And then they stopped hunting. So they declared it as a Venugopala Swami Wildlife Sanctuary. టికెట్ కాస్ట్ వచ్చేసి టోటల్ 1000 రూపీస్ పర్ హెడ్ పడింది. ఇక్కడ మనకు గైడ్ వచ్చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. మన మొబైల్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. అలానే అనిమల్స్ వచ్చినప్పుడు ఎలాంటి సౌండ్స్ కూడా చేయకూడదు. జీప్ అనేది కూడా ఆఫ్ చేస్తారు, ఎందుకంటే అనిమల్స్ కు కొంచెం కూడా కోపం వచ్చిందంటే మాత్రం ఫుల్ అటాక్ చేస్తాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మేము కింద రోలో కూర్చున్నాము. మా తర్వాత ఇంకా 2 రోస్ ఉన్నాయి, అవి కొంచెం హైట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మాకేమనిపించిందంటే కొంచెం భయం వేసింది అనమాట. ఒకవేళ ఏదైనా లెపర్డ్ కానీ లేదంటే టైగర్ కానీ అటాక్ చేస్తే ఫస్ట్ మమ్మల్ని అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మేము చాలా హైట్ తక్కువలో కూర్చున్నాం కాబట్టి. ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వగానే మాకు ఫస్ట్ వైల్డ్ ఎలిఫెంట్ అయితే కనిపించింది. అండ్ మీరు గమనిస్తే దాని తోక అనేది కట్ అయ్యిందనమాట. అక్కడ ఉన్న గైడ్ ఏం చెప్తున్నారంటే ఎలిఫెంట్సే ఫైట్ చేసుకొని ఆ టైల్ అనేది కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అండ్ దాని ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటున్నారు, ఎందుకంటే దాని దంతాలను బట్టి మన ఏజ్ గుర్తించవచ్చు అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వెళ్ళే కొద్దీ చాలా ఎలిఫెంట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. కొన్ని ఎలిఫెంట్స్ అయితే చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాయి అనమాట, అంటే అవి చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నవి 2 కూడా ఫీమేల్ ఎలిఫెంట్స్ అండి. ఫీమేల్ ఎలిఫెంట్స్ ఎప్పుడు కూడా గుంపులుగా ఉంటాయంట. మేల్ ఎలిఫెంట్ వచ్చేసి సింగిల్గా ఉంటుందని గైడ్ చెప్పారు. అలానే మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఉన్న ఎలిఫెంట్ మమ్మల్ని అటాక్ చేయడానికి కాస్త ట్రై చేసింది. ఇక్కడ మనకు జింకలు, ఏనుగులు గుంపులుగా కనిపిస్తాయండి. అదేం పెద్ద సర్ప్రైజింగ్ కాదు. కానీ ఇక్కడ మనం వెతికేది పులులు, లెపర్డ్స్, చీతాస్ ఇలాంటి వాటి కోసం వెతుకుతున్నాము. ఇది వచ్చేసి ఈవినింగ్ రైడ్ అండి. మేము 5:30కి స్టార్ట్ చేసాము. ఇది టోటల్ 1.5 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి జింకలు అనేవి కనిపిస్తున్నాయి. సాంబార్ డీల్స్ అనేవి మన సౌత్ ఇండియాలో చాలా స్పెషల్ అండి, ఎందుకంటే ఈ డీల్స్కి మాకు కూడా తెలియదు ఇంతవరకు. నెక్ దగ్గర ఒక ఆరెంజ్ ఎల్లోయిష్ కలర్లో ఒక డార్క్ స్పాట్ అయితే ఉంది. ఆ స్పాట్కి రీజన్ ఏంటో ఇంతవరకు సైంటిస్ట్కి కూడా తెలియదంట, ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నారంట. కేవలం వింటర్ సీజన్లో మాత్రమే అలా డార్క్ ఎల్లోయిష్ స్పాట్స్ అనేవి ఆ సాంబార్ డీల్స్ నెక్స్ట్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నారని గైడ్స్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునండి, చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉంది. బస్ రైడ్ కూడా చేయొచ్చు. దానికైతే కాస్ట్ కాస్త తక్కువ ఉంటుంది. అండ్ బస్ అన్ని రూట్లకు వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న రోడ్స్ ఉన్నాయి కదా, అందులోకి అంత డీప్ ఫారెస్ట్లోకి బస్ అయితే వెళ్ళదు. జీప్ అయితే మనకు అన్ని రూట్స్లో కూడా వెళ్తారు. ఇంత కాస్ట్ పెట్టి ఈ సఫారీ రైడ్ వెళ్తున్నాం కదా, రైడ్ వర్తబుల్లా కాదని అనేది లాస్ట్లో చెప్తాము. వెళ్తున్నాం మా అందరి కళ్ళు కేవలం టైగర్లు, చీతాలు వీటి కోసమే వెతుకుతున్నాయి. కొండలు ఎక్కుతున్నాం అనమాట. అంటే ఓవరాల్గా ప్లెయిన్గా ఉండే సర్ఫేస్ అనేది మనం కొండలలో ట్రావెల్ చేస్తాము. వెళ్ళే కొద్దీ చాలా భయం వేస్తుంది. ఒక డీప్ ఫారెస్ట్లో వచ్చే సౌండ్ గుండె దడదడా కొట్టుకుంటుంది. అంటే చాలా వైల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది చేసాం అనమాట. ఎవ్వరూ ఉండరు, మన జీప్ ఒక్కటే ఉంటుంది. అలాంటి టైంలో ఎక్కడి నుండి ఏదో అటాక్ చేస్తుందని భయము, అండ్ ఏం జరుగుతుందో ముందుకు అని ఇంకొక భయము. అండ్ ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూసామండి. ఇలాంటి గుంటల దగ్గర మనం చాలా వెతికామండి, టైగర్ కనిపిస్తుందేమో అని చెప్పేసి. అలానే మాకు డ్రైవర్ ఏం చెప్పారంటే ముందు రోజు టైగర్, లెపర్డ్ ఇవన్నీ కనిపించాయని చెప్పారు. మేము కూడా వాటి కోసం వెతుకుతున్నాము. ఈ బండిపూర్ టైగర్ రిజర్వ్ లో టోటల్ 11 టైగర్స్ అండ్ 9 లెపర్డ్స్ ఉంటాయి. అవి ఎప్పుడు ఎక్కడ ఉంటాయో తెలియదు. వాటిలో ఒక్కటైనా మాకు కనిపించదని చెప్పేసి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఆపోజిట్ లో మనకు ఒక జీప్ వచ్చింది. ఆ జీప్ డ్రైవర్ కూడా చెప్తున్నారు ఈ రూట్ లో వెళ్తే మనకు టైగర్ కనిపించే ఛాన్స్ ఉందని. వాళ్ళు కొంచెం అలా మాట్లాడుకొని మళ్ళా ముందుకు వచ్చేసాము. ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము, ఏదో ఒకటి కనిపిస్తుంది అని చెప్పేసి. ఈ టైగర్లు, చీతాలు, లెపర్డ్లు ఏమో కాదండి, ఎంతసేపు ఈ జింకలే కనిపిస్తాయి రోడ్ల మీద, కుక్క పిల్లలాగా అనమాట. ఒకనొక టైంలో మాకు చిరాకు వచ్చేసింది, ఏంటి ఎంతసేపు ఇవే కనిపిస్తున్నాయి, అసలైనవి కనిపించవా అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాం. ఇంత డబ్బులు పెట్టి వీటిని చూడడానికి ఇవి జూలో కనిపించవా అని అనుకున్నాం. అప్పుడే మాకు బాహుబలి ఎద్దైతే కనిపించింది. ఇది నిజంగా ఉందో లేదో కూడా మాకు తెలీదు. కల్లారా చూసేంత వరకు దీన్ని గర్ అంటారంట, ఇండియన్ గర్.
అచ్చం బాహుబలి ఎద్దే అనమాట. దగ్గర తీసుకెళ్ళమంటే డ్రైవర్లు తీసుకెళ్ళలేదు. చాలా అటాక్ చేసినాయంట. చాలా వైల్డ్‌గా బిహేవ్ చేస్తాయంట. జీప్ కూడా ఎత్తి పడేస్తాయన్నారు. సో, దాని దగ్గరికి అయితే వెళ్ళలేకపోయినాం. దూరం నుండి చూసాము. ఇక రివీల్ చేసేస్తామండి. ఇంతకీ ఈ ట్రిప్ అనేది వర్తబులా కాదా? ఏవైనా టైగర్, చీతాస్ లాంటివి కనిపించాయా అంటే మాకేవి కనిపించలేదు. ఎలిఫెంట్స్, ఈ డీర్స్, ఆ బాహుబలి ఎద్దు ఇవి మాత్రమే కనిపించాయి. మాతో పాటు మాతో ఉన్న జీపులు కూడా వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్మెంట్‌లో ఉన్నారు. ఎవరికీ ఏం కనిపించలేదంట. అండ్ మా వెనకాల ఉన్నవారు చెప్పారనమాట, కేగుడి అనే ప్రాంతంలో కర్ణాటకలో ఉంది. అక్కడ మీరు టైగర్స్‌ని, చీతాస్‌ని చాలా చూడొచ్చు. పక్క నుండి వెళ్తాయన్నారు. ఈసారి ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి.